వెయిటర్‌గా 4 ఏళ్ల జీవితం ఎలా అనిపించింది సార్? ఏం నేర్చుకున్నారు ఆ పాఠాలు? ఐ థింక్ నా లైఫ్‌లో నేను ఇప్పటికీ నా సక్సెస్ వాటెవర్ సక్సెస్ దట్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ సో ఫార్. ఆ 4 ఏళ్ళు ప్లస్ నేను చేసినటువంటి రాండమ్ జాబ్స్ ఒక 8 ఏళ్ళు అలా పని చేశాను చూడండి. ఆ పని చేసినటువంటి అనుభవమే నన్ను ఇప్పటికీ కూడా నడిపిస్తుంది. 100%. అంటే ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పిన. ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్ ఈస్ ది గ్రేటెస్ట్ డీల్ ఇన్ ద లైఫ్. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా దేర్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్. మీరు ఒక పని చేయాలన్నా దెర్ ఇస్ ఎన్ ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్. ఎక్కడ వెయిట్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎక్కడ ఆపేసి ఎక్కడ మీరు యాక్షన్‌లోకి దిగాలి. ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్ అనేది నేను నేర్చుకున్నది ఒక వెయిటర్‌గా. తర్వాత మనం వెయిటర్‌గా ఉండేటప్పుడు అక్కడికి వచ్చినటువంటి తాజ్ అంటే చాలా పెద్ద పెద్ద మనుషులొస్తారు. సంఘంలో, సొసైటీలో లేకపోతే ఏ రంగంలో చూసుకున్నా పెద్ద వ్యక్తులే అక్కడికొస్తారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ప్రవర్తించే తీరు. తర్వాత తాజ్ హోటల్ అనగానే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఇష్టం వచ్చినట్టు సర్వ్ చేయడానికి లేదు. మొట్టమొదటిగా ముసలి వాళ్ళకి పెట్టాలి, తర్వాత చిన్నపిల్లలకి పెట్టాలి, తర్వాత ఆడవాళ్ళకి పెట్టాలి. అందరికంటే ఆఖరిని పెట్టేది మీరు ఎవరైతే డబ్బులు పే చేస్తున్నారో అతనికి ఆఖరిలో పెట్టాలి. ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఎడమ వైపు నుంచి పెట్టడం, ఏవి కుడి వైపు నుంచి క్లియర్ చేయాలి, ఏవి ఎడమ వైపు నుంచి బోల్డ్ అంతా సైన్స్ ఉన్నాయి. ఈ సర్వింగ్ ఇస్ ఎ సైన్స్. మీరు వెళ్ళేటప్పుడు ఇవేమీ మీకు తెలియదు? మనకేం తెలియదు, నేర్చుకోవడం అక్కడ. తర్వాత ఒక ట్రే ఎలా పట్టుకోవాలి, ట్రేని ఎంత అందంగా పట్టుకోవాలి, అందంలోనే ఒక 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 స్కిల్, ఆ స్కిల్లు, ఆ టాలెంటు, ఆ తాలూకా విధానం అవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. బాగా నేర్చుకున్న వాళ్ళు అక్కడ పేరు తెచ్చుకుంటారు. వీడు బాగా చేస్తాడు. ఎందుకంటే అక్కడ వెయిటర్ జాబ్ అంటే మామూలుగా ఏదో వెళ్ళి అంటే సర్వ్ చేయడమే వెయిటర్ జాబ్ కాదు తాజ్‌లో. గెస్ట్‌ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి తిరిగి గెస్ట్‌ని పంపించేదాకా ఒక్క పర్సనే చేయాలి. అదక్కడ రూల్. టాటా వాళ్ళ రూల్ అన్నమాట. టాటా కంపెనీ అంటే అదొక పెద్ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో వాళ్ళు నంబర్ 1 అండి. వాళ్ళు రాస్తే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అలా ఫాలో అయిపోవాలి. వెయిటర్‌గా దాదాపుగా మీరు 4 ఏళ్ళు ఎంతో పనిచేస్తున్నారు. మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు సార్? అంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. 2 చెప్పండి ఏదైనా ఉంటే. మర్చిపోలేని అనుభవం అంటే నన్ను ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి సర్వ్ చేయమని చెప్పి నన్ను సెలెక్ట్ చేసిన రోజు. ఆయన హిందూజా పవర్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వైజాగ్ వచ్చారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ఆగస్ట్ 28, 1994. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి అక్కడెక్కడో స్టీల్ ప్లాంట్ దగ్గర ఎక్కడో గెస్ట్ హౌస్ దగ్గర ఆయనకి అరేంజ్ చేశారు. ఆయనతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆ టైంలో. ప్లస్ లాట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్, హిందూజాస్ బ్రదర్స్, ఎందుకంటే వాళ్ళ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కోసం. మీరు ఆలోచించిన ప్రధానమంత్రి వచ్చారంటే మరి ఎంతమంది పెద్ద ఉంటుంది కదా వెనక. అప్పుడు మేము ఒక 2 రోజులు మమ్మల్ని ఒక సర్క్యూట్ హౌస్‌లో లాక్ చేసేసారు. నన్ను, మా సూపర్వైజర్ ఇద్దరిని. 2 డేస్ వి వర్ ఇన్‌సైడ్. ప్రధానమంత్రి గారు ఎల్లుండి వస్తారని ఇవాళ నుంచి మమ్మల్ని అక్కడ లోపల పెట్టేశారు. ఫుల్ సెక్యూరిటీ అంతా చెక్ చేసుకుని. సెక్యూరిటీ, డాగ్స్, స్నిఫర్ డాగ్స్, మీకు డిస్టెన్స్‌లో గంగవరం పోర్ట్ దగ్గర అదనమాట జరిగింది. మీకు సబ్‌మెరైన్ రైజ్ అవ్వడం, ఫుల్ ప్రోటోకాల్ అండి. ప్రైమ్ మినిస్టర్ అంటే హెవీ ప్రోటోకాల్. దిస్ వాజ్ 1994. ప్రధానమంత్రి గారు రావడం లోపలికి. వచ్చినప్పుడు మాకు మర్చిపోలేని సంఘటన అంటే ఇంత పెద్దవాళ్ళ మధ్య కూడా కొన్ని నేర్చుకునే అవకాశం మనకెలా ఉంటుందండి. 12 మంది వస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ లోపల. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్, ఐ థింక్ హిందూజా బ్రదర్స్. సో లాస్ట్ మూమెంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 13th మెంబర్ యాడ్ అయ్యారు. మేము ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ 12 సిల్వర్ థాలి అని ఏదో మా తాజ్ కదా చాలా పెద్ద అట్టహాసంగా పివి నరసింహారావు గారికి ఇష్టమైనటువంటి వంటకాలు, ఆ పొడులు, నూనెలు ఇలాంటివన్నీ అన్నమాట. అంతా జరిగిన తర్వాత 13th మెంబర్ యాడ్ అయ్యారండి. 13th మెంబర్ యాడ్ అవ్వగానే 2 టేబుల్స్. సో రెండో టేబుల్ మీద మొత్తం సిల్వర్ అన్నీ తీసేసి భోంచేన అంటే పింగాణి దీనికి తీసుకొచ్చాం. మొత్తానికి ఏదో మేనేజ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు వచ్చారు, కూర్చున్నారు. నేను వాటర్ సర్వ్ చేస్తుంటే చేతులు వణికిపోతున్నాయి. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పక్కన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్. ఏజ్ ఎంత ఉంటుంది సార్? 18, 19? 94 అంటే ఐ వాజ్ 22 అండి. చేతులు వణికిపోతున్నాయి. మా జనరల్ మేనేజర్ బిఆర్ రావు గారు, బి రామచంద్రరావు గారు జనరల్ మేనేజర్, మా సూపర్వైజర్ ప్రశాంత్ గారు అని చెప్పి ఒక కేరళ ఆయన, మేము ముగ్గురమే లోపల. అయ్యింది. ఈలోగా పక్క టేబుల్ కూడా సర్వ్ చేస్తుంటే ఒకతను ఎవరో తెలియదు మనకి, నాకు హిందీ రాదు, ఆయన నన్ను తిడుతున్నారు. అర్థమవుతుంది, నన్ను తిడుతున్నాను. అక్కడ సిల్వర్ ప్లేట్లు ఏంటి, ఇక్కడ మాకు పింగాణి ప్లేట్లు ఏంటి, హమ్ చపరాసి హై క్యా అని అడిగారు నన్ను. దాని మీనింగ్ కూడా నాకు తెలియదు. మా జిఎం వచ్చారు, ఏదో మాట్లాడారు. మొత్తానికి హీ వాజ్ వెరీ అప్సెట్ అండి. నేను సర్వ్ చేసిన పాప ఆయన తినకుండా ఆర్గ్యూ చేస్తున్నారు. మెల్లగా మళ్ళీ గట్టిగా ఆర్గ్యూ చేయడానికి లేదు, పక్కనే ప్రధానమంత్రి టేబుల్. ఈలోగా ప్రధానమంత్రి గారు నిల్చుండిపోయారండి. ఇట్ ఇస్ వర్క్ బికాజ్ అతను లంచ్ అయిపోయింది. కొద్దిగా ఏవో తిన్నారు, లేచిపోయారు. ఆయన లేచిపోవడం అందరూ లేచిపోయారు. దిస్ జెంటిల్మెన్ డిడ్ నాట్ ఈట్ వన్ స్మాల్ మార్సల్. ఒక చిన్న చపాతీ ముక్క కూడా పాపం తినలేదు ఆయన.
లేచిపోయాడు ఆయన కూడా, వెళ్ళిపోయారు. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ లెర్నింగ్ అక్కడ ఆ రూమ్లో ఆ సంఘటన ద్వారా మీరు నేర్చుకోవడానికి ఎంత లైఫ్ మొత్తం సరిపోతుంది. ప్రధానమంత్రి లేచిపోయిన తర్వాత ఈయన లేచిపోవాలి, భోజనం చేయలేదు ఈయన. ఆ కోపంలో ఆయన నాతో ఆర్గ్యూ చేసి ఉండిపోయాడు ఆ 15 నిమిషాలు. ఈ వాజ్ వెరీ అప్సెట్. అంటే మాకు ట్రీట్మెంట్ తక్కువ అయింది అనే భావంలో అతను అలా ఉండిపోయారు. తర్వాత మీకు ఏమైనా దాని మీద మళ్ళీ మిమ్మల్ని అందరినీ మందలించడం కానీ ఏదైనా జరిగిందా? లేకపోతే అది మన తప్పు కాదు. అంటే లాస్ట్లో 13th మెంబర్ యాడ్ అవ్వడం వల్ల జరిగినటువంటిది. అంటే నాకు తెలియదు, మేబీ మా జిఎం గారితో ఏమైనా జరిగిందేమో తెలియదు. బట్ అది జరిగిన తర్వాత దెన్ పిఎం గారు, సీఎం గారు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. దెన్ వి సర్వ్ టీ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి నేను టీ సర్వ్ చేశాను, ప్రధానమంత్రి గారికి మా సూపర్వైజర్ టీ సర్వ్ చేశారు. ఐ థింక్ యాజ్ అ వెయిటర్ ఐ థింక్ దట్ వాజ్ ది బిగ్గెస్ట్ మూమెంట్ అండి. నేను చాలామంది పెద్దవాళ్ళకి సర్వ్ చేశాను, బట్ ప్రధానమంత్రి గారికి సర్వ్ చేయడం, ఆ రోజు ఆ సంఘటనలో నేను ప్రత్యక్ష భాగం అవ్వడం, ఐ ఫెల్ట్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్ యాజ్ అ వెయిటర్. యాజ్ అ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్సో. అంతే కదా సార్, మీరు నేర్చుకుంటే పాజిటివ్ ఉంది, ఏది అవాయిడ్ చేయాలో కూడా ఉంది అక్కడ. దట్ పర్సన్ మస్ట్ హెవ్ బీన్ క్యాబినెట్ మినిస్టర్. నాకు తెలియదు వాళ్ళు ఎవరు, ఆ టైంలో మనకు అంత అవగాహన లేదు క్యాబినెట్ మినిస్టర్ ఎవరు, ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ లేదు కదా మనకి. ఆల్ వి న్యూ వాజ్ ఓన్లీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ ప్రధాని నరసింహారావు గారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే. అలాంటి బిహేవియర్ మనం చేయకూడదు, ఇలాంటి దగ్గర మనం ఎలా ఉండాలి అన్నది దట్స్ అ బిగ్ లెర్నింగ్ పాయింట్ అండి, లెర్నింగ్ కర్వ్. 4 ఏళ్ల వెయిటర్ తర్వాత మీరు మధ్యలో పాల ప్యాకెట్లు కూడా అమ్మినట్టున్నారు సార్? అవును సార్, హెరిటేజ్ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారు ఆ టైంలో. మనకి ఎక్స్ట్రా ఎర్నింగ్ కావాలి. ఐ స్టిల్ హ్యావ్ టైం. నేను మార్నింగ్ 10కి వెళ్తే 3 గంటలకి అయిపోతుంది, మళ్ళీ 6కి వెళ్తే నైట్ 12కి అయిపోతుంది. 3 to 6 ఐ హ్యావ్ టైం. ఇదేం చేయొచ్చు, మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం. తర్వాత మార్నింగ్ 10 వరకు నాకు టైం ఉంది. పాల ప్యాకెట్ల వ్యాపారం అంటే ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది, నాకు ఇక్కడ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు అని చెప్పి పాల ప్యాకెట్ ఒక మన పెదవాల్టేరు జంక్షన్ ఉంది కదండి, రాణి చంద్రమతి దేవి హాస్పిటల్, ఆ జంక్షన్కి మేము ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఐ థింక్ 1500 ఎంతో కట్టి ఆ ఏరియాకి సప్లై చేయడానికి. మళ్ళీ అది కూడా అందులో కూడా నాకు ఇళ్ళకి సప్లై చేసే అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ స్ట్రీట్ వెండర్స్కి సప్లై చేసే అవకాశం. అంటే ఇప్పుడు టీ దుకాణాలు ఇలాంటివన్నీ ఉంటాయి, వాళ్ళకి సప్లై చేసే అవకాశం. కొండపల్లి రాజా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారంటే దాని మీద? అవును, నేను మర్చిపోయాను, మా ఇంట్లో వాళ్ళు గుర్తు చేస్తారు. ఆ టైంలోనే కొండపల్లి రాజా వెంకటేష్ గారి సినిమా ఏదో వచ్చి, ఆయన కూడా పాల వ్యాపారం చేసి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. ఐ థింక్ అది చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాను ఆ టైంలో. గుర్తుకుందా సార్ అసలు ఆ సంఘటన గుర్తుందా మీకు, ఆ సినిమా కానీ అవి? ఛాయ్గా లీలగా గుర్తు. అంటే ఇప్పుడు కొండపల్లి రాజా సినిమాలో సుమన్కి ఎగెనిస్ట్గా వెంకటేష్ ఛాలెంజ్ చేసి పాల వ్యాపారం మొదలు పెడతాడు. ఎంత డీటెయిల్ గుర్తులేదు, బట్ ఎస్ ఇన్స్పైర్ అయ్యారు బాగా ఆ రోజు. ఐ థింక్ అందుకని పాల వ్యాపారంలో దిగారు. చేసాం కానీ అది అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది సార్. అంటే ఎలా సార్, ఎలా ఫెయిల్యూర్ అయింది? అమ్మడం అంటే మన వస్తువుని పక్కవాడికి ఇచ్చేయడం కాదు. అమ్మడం అంటే వస్తువుని ఇచ్చి ఆ వస్తువుకు తగ్గ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం. సో సేల్ మీన్స్ కలెక్టింగ్ మనీ. దట్ ఈస్ ద అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ సేల్. అది మనకు అప్పుడు తెలియదు. సేల్ అంటే మనకు మీకు ఇచ్చేసి క్రెడిట్లో నేను నోట్ చేసుకొని, దట్స్ నాట్ సేల్. సేల్ మీన్స్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద మనీ అండ్ మనీ మస్ట్ బి ఇన్ యువర్ పాకెట్. ఇఫ్ మనీ ఈజ్ నాట్ ఇన్ యువర్ పాకెట్ దెన్ దెర్ ఇస్ నో సేల్. ఎంత నష్టపోయి ఉంటారు సార్ అప్పుడు? అప్పట్లో ఎంతో 3000-4000 రూపీస్. బట్ దట్ వాజ్ అ బిగ్ లాస్ ఫర్ మీ ఆ టైంలో. ఎందుకంటే కట్టడం 1500 కట్టడం అప్పు చేసి కట్టాం, దానికి తోడు మళ్ళీ లాస్. సో ఎన్ని చేస్తారు అది పాల వ్యాపారం? ఒక 1 year 1.5 years అంత చేసినారు. అది సక్సెస్ కాకపోతే ఇంకా ఆగిపోయారు సార్? ఆగిపోయాం సార్, అది సక్సెస్ కాలేదు, ఆగిపోయాము. దెన్ ఒక అక్కడ పౌల్ట్రీ షాప్లో జస్ట్ అసిస్టెంట్ హెల్పర్గా జాయిన్ అయ్యాను. మాకు మధ్యాహ్నం 3 to 6 టైం ఉంది కదా సార్. ఆ 3 to 6కి అక్కడ ఇక్కడ వైన్ షాప్ ఒకటి ఉంటుంది సార్ పెదవాల్తేరు జంక్షన్లో. ఆ కిందకి దిగితే ఒక చికెన్ షాప్ ఉండేది, అందులో వర్క్ చేశాను. ఒక 6-8 months వర్క్ చేశాను. అందులో ఏం చేసేవారు సార్ హెల్పర్ అంటే? అంతే, ఇంకా వస్తే చికెన్ని చేసి మీకు రెగ్యులర్ చికెన్ షాప్లో ఏం జరుగుతుంది, చికెన్ అంటే కోడిని చంపి మాంసం కొట్టి మీకు ఇవ్వాలి, ఆ పని చేసి. తర్వాత ఇంటికి కూడా ఏదైనా కొత్తగా ఐడియాలజీ చేసి ఇంటికి సప్లై చేశారు సార్? ఏంటది చికెన్? ఆ టైంలో వాట్ వీ హావ్ అబ్జర్వ్డ్, చాలా మంది వచ్చి పాపం అలా లైన్లో నిల్చునేవాళ్ళు పెద్దవాళ్ళు చికెన్ కొనడానికి. ప్రత్యేకించి సండే అయితే పాపం ఒక 20-30 మంది ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇక్కడ రావడం అని చెప్పి నేను మా యంగర్ బ్రదర్ గిరిధర్ కలిసి ముందు ఆర్డర్ తీసేసుకుని ఒక 20 kgs ఆర్డర్ వచ్చింది సార్. అప్పుడు సార్ ఇప్పుడులా కాదు, వీక్ ఒకసారి లేదా వీక్ 2 సార్లు తినేవాళ్ళు చికెన్ నాన్ వెజ్. సో మేము సండేని టార్గెట్ చేసి సాటర్డే వరకు ఆర్డర్స్ తీసుకునే వాళ్ళం ఇంటింటికి వెళ్ళి. ఒక 20 kgs 30 kgs ఆర్డర్ వచ్చింది. సో సాటర్డే నైట్ నేను మాకు తెలిసిన వాళ్ళు ఒక
కోళ్ళ ఫామ్కి వెళ్ళిపోయేవాడిని నైట్. ఒక చిన్న ఒక ఎప్పుడు రిపేర్లో వచ్చే చిన్న టీవీఎస్ 50 ఉండేది సార్ ఆ టైంలో. అప్పటికి అది కొనుక్కున్నాం. సో దాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాడిని. ఆ నైట్ అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ 3కి ఎంతకు లేచి అక్కడ ఉన్నటువంటి హెల్పర్ సాయంతో 20 kgs సరిపడా మాంసం రెడీ చేసుకొని ఆ మొత్తం తీసుకొని వచ్చి మా ఇంకొక కజిన్ వాళ్ళ ఇంటి వెనక భాగాన్ని వాళ్ళు పాపం ఆవిడ ఇచ్చేవారు. అందులో కేజీ, అర కేజీ ఇలాంటి ప్యాకెట్లు పెట్టుకొని హోమ్ డెలివరీ చేసేవాళ్ళం. సక్సెస్ అయ్యారు సార్ అందులో? రోరింగ్ బిజినెస్ సార్ అది. కానీ మళ్ళీ ఇంకో లెర్నింగ్, రోరింగ్ బిజినెస్ని మీరు స్కేల్ అప్ ఎలా చేయాలి తెలియాలి, మీరు గైడెన్స్ ఉండాలి. ఎంత రోరింగ్ బిజినెస్ అంటే 800 రూపాయలు జీతం అని చెప్పాను కదా, ఒకే రోజు 1500 చూడడం ఎలా ఉంటుంది? 800 రూపాయలు జీతగాడికి ఒకే రోజు 1400, 1500 చూస్తే ఎలా ఉంటుంది? అంత రోరింగ్ బిజినెస్ చేయలేకపోయాం. మా గైడెన్స్ లేక, అంటే స్కేల్ అప్ చేయడం తెలియక, మేము ఎవరినో ఒకళ్ళిద్దరిని పెట్టుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా పని చేయక, మొత్తానికి దాన్ని పని ఎక్కువయ్యి ఆ పనిని ఎలా స్కేల్ అప్ చేయాలో తెలియక వదిలేసాం. దిస్ వాజ్ ఇన్ 93, 94 అండి. అసలు హోమ్ డెలివరీ అనేటటువంటి కాన్సెప్ట్ లేని రోజులు. అవును. అది మాకు అవసరం. అది అందుకే అంటారు ది నెసెసిటీ ఇస్ ద వర్చ్యూ, మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అని. మాకు అవసరంకి చేసిన పని అది. తర్వాత ఇప్పుడు మేము చూసుకుంటే 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే, 10-20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఎప్పుడెప్పుడు చేసామో మనకి స్కేలప్ చేయడం తెలియదు. ఆకలి బాధలు బాగా ఎక్కువ అనిపించినట్టున్నారు సార్? పర్లేదు సార్, ఒక మోస్తరుగా. అందులోంచి కవితలు కూడా రాసేవారంట, ఏదైనా కవిత గుర్తుందా సార్ మీకు? ఉన్నాయండి. ఇలాంటి కవితలు రాయడం అన్నది ఇట్ వాజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అంటే మీరు ఎక్స్ప్రెస్ చేసేస్తే అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. లేదంటే ఆ బాధని, అందుకే కదా అంటారు వెంట అవుట్ చేయాలి మీరు. కొంతమంది స్క్రీమ్ చేస్తారు, ఎవ్వరు లేనప్పుడు గట్టిగా అరవడం, బాధను బయటకు వెళ్ళగా, లేదా ఏడవడం, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఎక్స్ప్రెషన్. మీకు గుర్తున్న కవిత చెప్పండి సార్. ఆకలి టైంలో రాసింది ఒకటి ఉందండి. మృత్యువు కరాళ మృత్యువు, సమస్త బ్రతుకుల సంతర్పణకై అనాదిగా పునాది లేసుకు మృత్యువు కరాళ మృత్యువు, ఆరని సెగలు అవి బొగబొగలు, రగిలే చిచ్చులు అవి కార్చిచ్చులు, కరిగే సమయం చచ్చే సహనం, పేగుల పోగుల ఆకలి కూతలు, రక్కసి కోరల రంపపు కోతలు, కాలేయంలో కోలాహలమది, ఆమ్లక్షారాల హాలాహలమది, పట్టెడు మెతుకుల చచ్చే ఆకలి, అవి లేక పుట్టెడు బ్రతుకుల చంపే ఆకలి, ఆకలి కేకల ఆఖరు మజిలి, మృత్యువు కరాళ మృత్యువు. ఇది ఎప్పుడో ఒక రోజు భోజనం లేని టైంలోని ఐ థింక్ ఫ్రస్ట్రేషన్లో రాసిన కవిత, మేబీ 94 అనుకుంటా. ఈ కవిత రాసేటప్పుడు పదజాలం వాడడం కానీ, తెలుగు మీద కొద్ది గొప్ప అవగాహన ఉండాలి పూర్తిగా దాని మీద రాసేవాడు. ఎలా పుట్టాయి సార్ పదాలన్నీ మీకు? ఐ థింక్ వి వర్ వెరీ గుడ్ ఎట్ తెలుగు. వెరీ గుడ్ అంటే మేబీ అది పెద్ద స్టేట్మెంట్ ఏమో. వి వర్ గుడ్ ఎట్ తెలుగు అండి. మేబీ మా నాన్నగారు కూడా కొంత రాసే ఇది ఉంది. ఐ థింక్ కొన్ని వాసనలు ఉంటాయి కదండి. సో అలా తెలుగు, ఐ థింక్ వి లవ్డ్ తెలుగు భాష వెరీ స్పెషల్. ఐ థింక్ ఈవేళ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ మాతృభాషలో మీకు కమాండ్ ఉంటే పరభాషలు మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ సూట్ కాకపోవచ్చు, బట్ నా విషయంలో అది చాలా చాలా బాగా హెల్ప్.